హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ప్రెస్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో ఇవాళ టాపిక్ ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్ అనమాట. ఎడ్యుకేషన్ లోన్ అంటే ఇప్పుడు చాలామందికి విఐటిఏపి కానీ ఎస్ఆర్ఎం కానీ ఇట్లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్లో వాళ్ళు సడన్గా సింగిల్ టైం పేమెంట్ అది కేటగిరీ 5 వాళ్ళకంటే 4,90,000 అలాగా ఎక్కువ ఫీజులు పడతాయి. కాబట్టి సింగిల్ టైం పేమెంట్ ఎలా చేయాలో తెలియక అంత డబ్బులు ఒకేసారి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే కొన్ని బ్యాంకులు వాళ్ళు కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళకి ఎటువంటి కొలాటరల్ లేకుండా కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది అనమాట, ఎడ్యుకేషన్ లోను. సో ఆ ఎడ్యుకేషన్ లోన్ ఎట్లా చేయాలి, ఈజీగా 2-3 డేస్లో ఎడ్యుకేషన్ లోన్ వచ్చేసేటట్టు ఏం చేయాలి, ఏ బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, ఎంత ఇంట్రెస్ట్, ఇవన్నీ సింపుల్గా డిస్కస్ చేసేద్దాము. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అంటే ఏమవుతుందంటే ప్రతి బ్యాంకులో వాళ్ళు 7 lakhs వరకు ఎటువంటి కొలాటరల్ ఆర్ సెక్యూరిటీ లేకుండా ఇచ్చేస్తున్నారు, ఎంతో కొంత ఇంట్రెస్ట్ పెట్టేసి ఎడ్యుకేషన్ లోన్ అయితే ఇచ్చేస్తున్నారు. కానీ అంతకు మించి ఇప్పుడు విఐటిఏపికి వస్తే ఈజీగా అంతకంటే ఎక్కువే అవుతుంది అనమాట. ఎంసెట్ నుంచి వచ్చే వాళ్ళకి కాదు, కానీ మామూలుగా విట్రిప్లీ అట్లాంటి వాటి నుంచి జాయిన్ అయ్యి హాస్టల్ ఫీజు కూడా కట్టే వాళ్ళకి చాలా ఎక్కువ అవుతుంది అనమాట. ఈజీగా 20 lakhs వరకు అవుతుంది కదా. అట్లాంటి 15 to 20 lakhs అయ్యే వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ కావాలి అనుకున్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ సడన్గా ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళేమో సింగిల్ టైం పేమెంట్ చేయమంటారు. అట్లాంటప్పుడు ఏంటంటే ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ కొన్ని యూనివర్సిటీస్ వాళ్ళతో టైఅప్ అయి ఉంటాయి అనమాట. విఐటి యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఎన్ఐటీస్, ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్ ఇట్లాంటి వాటికైతే ఎస్బీఐ వాళ్ళు టైఅప్ అయి ఉన్నారనమాట. ఎస్ఆర్ఎంకి అయితే ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు ఆర్ యూనియన్ బ్యాంక్, ఇప్పుడు మార్చారు యూనియన్ బ్యాంక్ అని, వాళ్ళు టైఅప్ అయి ఉన్నారు. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఎటువంటి కొలాటరల్ లేకుండా ఈ యూనివర్సిటీస్లో జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి ఎటువంటి కొలాటరల్ ఆర్ సెక్యూరిటీ లేకుండా 30 to 40 lakhs ఎడ్యుకేషన్ లోన్ ఇస్తున్నారు అనమాట. అది కూడా 8 to 9% ఇంట్రెస్ట్లో ఇచ్చేస్తున్నారు. దీంట్లో ఇంకా ఇదే లోన్ మేము ఎందుకు తీసుకోవాలి అని ఒక మనకి బెనిఫిట్స్ కావాలి కదా. ఆ బెనిఫిట్స్ ఏమేంటివి అనేది వరుసగా చెప్తే, ఫస్ట్ ఐటీ రిటర్న్స్ లేకపోయినా కూడా లోన్ ఇస్తారనమాట. అంటే సింగిల్ పేరెంట్ ఐటీ రిటర్న్స్ లేవు, ఏదో చిన్న జాబ్ చేసుకుంటున్నారు, వాళ్ళకు కూడా లోన్ ఇస్తారు, వాళ్ళ పేరెంట్స్ సైన్ పెట్టాలి. సెకండ్ ఏంటంటే మీరు 4 years పాటు బీటెక్ చదువుకున్నానుకో 4 years ప్లస్ ఇంకొక 1 year ఎక్కువ టైం ఇచ్చి ఈ 5 years పాటు మీరు ఎటువంటి ఈఎంఐస్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. అది అయిపోయిన తర్వాత మీకు జాబ్ వస్తుంది కదా, ఆ జాబ్ నుంచి వచ్చే డబ్బులతోనే మీరు పేరెంట్స్కి కూడా ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా మీరైతే లోన్ క్లియర్ చేసుకోవచ్చు ఈఎంఐస్ కట్టుకుంటా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ లోన్స్ ఎటువంటి కొలాటరల్ లేకుండా ఇస్తున్నారు కాబట్టి మీకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ల్యాండ్లు అవన్నీ లేని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు కూడా మంచి యూనివర్సిటీస్లో చదువుకుంటే ఈజీగా జాబ్ వస్తుందని చెప్పి స్కిల్స్ అవన్నీ నేర్చుకోవడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. కొలాటరల్ లేకుండా ఇస్తున్నారు కాబట్టి మీకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అప్పుడు మీరు ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారనమాట, ఒకే ఇంట్లో ఇద్దరు చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఇద్దరు బీటెక్కే చదువుతున్నారు, ఒకళ్ళు ఎస్ఆర్ఎంలో ఒకళ్ళు విఐటీలో చదువుతున్నారు అనుకోండి, లేదంటే ఇద్దరు విఐటీనే ఇద్దరు ఎస్ఆర్ఎం అయినా పర్లా, ఏదైనా సరే వీళ్ళు టైఅప్ అయిన యూనివర్సిటీస్లో ఇద్దరు చదువుతున్నారంటే వాళ్ళిద్దరికీ ఎటువంటి కొలాటరల్ లేకుండా సేమ్ అమౌంట్ ఆఫ్ ఈ లోన్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక్కొక్కళ్ళకి 30 to 40 lakhs ఇస్తారనమాట. దానికి మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ చెప్పబోయేదంతా ఫాలో చేస్తే సరిపోతుంది. సో ఇది కూడా ఒక బెనిఫిట్. ఈజీగా 30 to 40 lakhs వరకు పేమెంట్ కావాల్సి వచ్చినప్పుడు మీరు హాస్టల్లో జాయిన్ అవుతారు కదా, హాస్టల్ ఫీజు ఈ ఫీజు కలిపేసి వాళ్ళే కట్టేస్తారనమాట డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళకి కూడా. మామూలుగా ఇప్పుడు నేను ఎస్బీఐలో ఎడ్యుకేషన్ లోన్ అప్లై చేశాను. ఆ ఎడ్యుకేషన్ లోన్కి సంబంధించి నా దగ్గర ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకున్నారు, ప్రాసెస్ ఏంటి అనేది నేను క్లియర్గా చెప్తాను, ఒకసారి చూద్దాము. ఇప్పుడు వీళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారనమాట. ఆ డాక్యుమెంట్స్ ఏమేంటివంటే స్టూడెంట్ నాకు పాన్ కార్డు, నా ఆధార్ కార్డు, ఒకవేళ మీరు 18+ కాకపోతే మీకు మైనర్ పాన్ కార్డు కూడా ఇస్తారనమాట. ఆ మైనర్ పాన్ కార్డు అయినా పర్వాలేదన్నారు. నా 10th ఇంటర్ మార్క్ షీట్స్, వాళ్ళు అడ్మిషన్ లెటర్ ఇస్తారనమాట. ఇప్పుడు విఐటిఏపిలో అయితే అడ్మిషన్ లెటర్, ఫ్రీ స్ట్రక్చర్ కలిపి ప్రొవిజనల్ లెటర్ అని ఒకటి ఇస్తారు. ఆ ప్రొవిజనల్ లెటర్ని సబ్మిట్ చేయాలి. ఒకవేళ మీరు పేమెంట్స్ ఆల్రెడీ కట్టేసి ఉంటే, అంటే ఇట్లా ఎడ్యుకేషన్ లోన్ తర్వాత ఇస్తారని తెలియక ముందే కట్టేసి ఉంటే దానికి సంబంధించి పేమెంట్ రిసిప్ట్స్, 2 passport size ఫోటోలు, ఇవి నా వరకు అడిగినాయి. నెక్స్ట్ మా ఫాదర్వి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఐటీ రిటర్న్స్ కట్టే పని అయితే ఐటీ రిటర్న్స్ 2 years అడిగారు, జిఎస్టీ కట్టే పని అయితే జిఎస్టీ ఒక కాపీ అడిగారు, 2 passport size ఫోటోలు.
ఈ డాక్యుమెంట్స్ వరకు మమ్మల్ని అడిగారనమాట. మాకు 8% ఇంట్రెస్ట్ అని చెప్పారు, 30 lakhs వరకు ఇస్తామని చెప్పారనమాట ఎస్బీఐలో. సో నెక్స్ట్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ వరకు మీరు కాపీస్ తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేయాలి. చేసిన తర్వాత వాళ్ళు డీటెయిల్స్ చెప్తారనమాట. విద్యాలక్ష్మి పోర్టల్ అని ఒకటి ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళదే. మీకు లోన్ కావాలంటే ఈ విద్యాలక్ష్మి పోర్టల్లో లాగిన్ అయ్యి మీ ఐడితో లాగిన్ అయ్యి దాంట్లో వాళ్ళు డీటెయిల్స్ అడుగుతారనమాట. ఇప్పుడు మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చారు, మీ పేరెంట్ నెంబరు, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడి, ఆధార్ కార్డ్ నెంబరు, ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళ ఈ విద్యాలక్ష్మి పోర్టల్ అనే దాంట్లో లాగిన్ చేసుకోవాలన్నమాట. ఇది మీకు క్లియర్గా వాళ్ళు చెప్తారు. ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా కావాలండి అని అడిగితే వాళ్ళు చాలా డీటెయిల్డ్గా క్లియర్గా చెప్తారనమాట. మీరు ఎక్కడ మొహమాట పడకుండా అన్ని డీటెయిల్స్ కనుక్కోండి. అవి అడుగుతారు, అవి చెప్పండి. అవి ఇచ్చిన తర్వాత మీరు ఏ బ్యాంకు, ఏ బ్రాంచ్, అవన్నీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ విద్యాలక్ష్మి పోర్టల్లో మీకు 4 pages PDF వస్తుందన్నమాట. ఆ 4 pages PDF వాళ్ళకి ఇచ్చేస్తే ఆ తర్వాత వాళ్ళు ఒక అఫిడవిట్ లాంటిది ఒకటి ఇస్తారనమాట, ఒక చిన్న డాక్యుమెంట్. దాంట్లో మీ సైన్స్ పెట్టేసి దాన్ని నోటరీ చేయించాలి. నాకైతే 20 రూపీస్ స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించమన్నారు. చేయించేసాను, అయిపోయింది. ఇచ్చేసిన తర్వాత ఒక సైన్ మీది, మీ ఫాదర్ది ఆర్ మదర్ది సైన్స్ పెట్టించుకుంటారు అనమాట. ఆ సైన్స్ పెట్టేసిన తర్వాత మీకు 30 lakhs అయితే 30 lakhs, ఎంత అయితే అంత ఆ ఫీజు మీ అకౌంట్ కాకుండా డైరెక్ట్గా బ్యాంక్ నుంచే వాళ్ళ యూనివర్సిటీ వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతుంది. మీ ఫీజు క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇట్లాగా చేసేయచ్చు. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు మీ దగ్గరలో ఉన్న బ్యాంకు తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు బ్యాంక్ మేనేజర్ని అట్లా కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఇంకా చిన్న చిన్న డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. నేను వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు రిప్లై ఇస్తాను. ఇంత కష్టపడి మీకోసం వీడియో కోసం ఇన్ఫర్మేషన్ అంతా సేకరించేస్తున్నా కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అవసరం ఉన్న వాళ్ళకి. చాలా యూజ్ అవుతుంది ఇట్లాంటివన్నీ. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డిస్క్రిప్షన్లో వేస్తున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే DM చేయండి నా ఈ ఇన్ఫర్మేషన్ వరకు. కానీ కీప్ సపోర్టింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు, చాలా థ్యాంక్స్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.